పార్టీ అధినేత పరామర్శించడానికి వస్తున్నాడు అంటే అందరూ ఏమనుకున్నారంటే చనిపోయిన ఇంటికి పరామర్శించడానికి వస్తున్నాడు అనుకున్నారు. కానీ చంపిన వాడి ఇంటికి పరామర్శకి వెళ్ళాడు ఆయన. అంటే ఈయన తాలూకా నేర చరిత్ర, ఆయన తాలూకా మెంటాలిటీ ఇవన్నీ మనకు క్లియర్ గా అర్థం అవుతున్నాయి. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీదరప్పలరాజు గారికి ఆయన వైపు స్టాండ్ అవ్వడానికి ఏంటి ఇక్కడ కారణం? అసలు జరిగినటువంటి సంఘటన ఏంటి? మీరు వేసినటువంటి ఎఫ్ఐఆర్ ఏంటి? మీరు వేసినటువంటి కేసులు ఏంటి? యాక్సిడెంట్ జరిగింది. యాక్సిడెంట్ ఏంటి? యాక్సిడెంటల్ గా జరిగేది అంటే ఏ ఉద్దేశంతో జరిగింది కాదు అని, ఉద్దేశపూర్వకంగా జరిగింది కాదు అని, కాబట్టి దాన్ని యాక్సిడెంట్ అంటారు. అక్కడ పాపం వాళ్ళ అబ్బాయి యాక్సిడెంటల్ గా యాక్సిడెంట్ అయ్యింది. పాపం ఆ కుర్రోడు ఉద్దేశపూర్వకంగా చేయలే. అది జరిగిన తర్వాత ఆ కుర్రోడే 108కి ఫోన్ చేశారని కూడా చెప్తున్నారు. ఉద్దేశపూర్వకంగా చేస్తే 108కి ఎందుకు ఫోన్ చేస్తారు ఆ కుర్రోడు? యాక్సిడెంట్ కి వేయాల్సినటువంటి సెక్షన్ ఏంటి? నమోదు చేయాల్సినటువంటి ఎఫ్ఐఆర్ ఏంటి? బిఎన్ఎస్ 106(1) బిఎన్ఎస్. కానీ మీరు వేసినటువంటి ఎఫ్ఐఆర్ ఏంటి అంటే హత్యా నేరం అంట. అంటే ఉద్దేశపూర్వకంగా ఆ వ్యక్తిని చంపాలనుకుని యాక్సిడెంట్ చేశాడు అని చెప్పేసి మీరు కేసేసి తప్పుడు కేసులు వేస్తే కోర్టు కూడా చివాట్లు పెట్టింది. ఈ మాట వాస్తవం కాదా? కోర్టు చివాట్లు పెట్టినటువంటి మాట వాస్తవం కాదా? దీనికి సమాధానం చెప్పండి. చంపేసిన వ్యక్తి దగ్గరికి వెళ్ళి పరామర్శ, చనిపోయిన వ్యక్తి దగ్గరికి నువ్వు వెళ్ళావా? మన ఉత్తరాంధ్రే కదా, నువ్వు వెళ్ళావా పరామర్శించడానికి? అదే జిల్లాలోని ఇచ్చాపురం శాసనసభ్యులు ఆయన ఉన్నటువంటి కారులోనే యాక్సిడెంట్ అయ్యి ఒక వృద్ధుడు చనిపోలేదా? మీరు పెట్టినటువంటి కేసులు ఏంటి? అలాగే పాతపట్నం ఎమ్మెల్యే గారు వాళ్ళ అబ్బాయి కూడా యాక్సిడెంట్ చేస్తే అక్కడ కేసు తారుమారు చేసి డ్రైవర్ మీద కేసు కట్టలేదా? అంటే న్యాయం అందరికి ఒకటి కాదా? చట్టం అందరికి ఒకటి కాదా? మేము అంబేద్కర్ రాజ్యాంగాన్ని అమలు చేస్తాము, మీకులాగా రాజారెడ్డి రాజ్యాంగం కాదు అని ఎటకారం ఒకటి.